ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభివృద్ధి లేక అధపాతాళానికి వెళ్తున్న టైంలో ఒక నిర్ణయం తీసుకొని కూటమికి పట్టం కట్టారు. 164 సీట్లు ఇచ్చారు. ఇదే సమయంలో అసలు నిజంగా అభివృద్ధి చేస్తారా? ఎందుకంటే అప్పుల ఊబిలో కూరుకుపోయింది, అన్నకారంలోకి వెళ్లిపోయింది, కంపెనీలు రావట్లేదు, ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి. ఎవరైనా సరే ఏపీ వైపు చూడాలంటే భయపడ్డారు. అటువంటిది కూటమి 164 సీట్లతో అందలమెక్కింది. అభివృద్ధి చేస్తారా చేయరా? అసలు ఇటువంటి టైంలో ఎలా ఉంటుందంటే కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. బడ్జెట్ లో అమరావతికి 15,000 కోట్లు కేటాయించడం, పోలవరం మేమే పూర్తి చేస్తామని చెప్పడం, ఆ తరువాత ఇండస్ట్రియల్ కారిడార్ పార్కులు అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంటే దాంట్లో ఆంధ్రాకు 2 కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఓర్వకల్లు, కొప్పర్తిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేస్తారు. దీనిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కసరత్తులు ఆరంభించేసింది. అటు ప్రజలు కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ గాని వస్తే ఎన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. దాదాపు 1,000 కోట్ల ఖర్చుతో ఈ ఇండస్ట్రియల్ సిటీస్ ని కడతారు. అది కూడా స్మార్ట్ సిటీస్ అంటే గ్రీన్ సిటీస్ అవ్వచ్చు. ఇండస్ట్రియల్ స్మార్ట్ గ్రీన్ సిటీస్ అవుతాయి. అంటే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవబోతుందన్నది మాత్రం ఈ విషయాన్ని బట్టి అర్థమవుతుంది. అటు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది. అదేవిధంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలవబోతుంది. సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళులాగా 2 పట్టల్లాగా దూసుకుపోతున్నాయి. ఇదే ఒరవడి, ఇదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేస్తే ఆంధ్రప్రదేశ్ అనంత కాలంలోనే అగ్రగామిగా నిలుస్తుందంటలో సందేహం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నారో, కూటమికి ఏ విధంగా పట్టం కట్టారో ఆ కళలు నిజమవుతున్నాయని ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.